అరే ఎక్స్పోర్టర్స్ ఎట్లుంది చూడుర్రి, మొత్తం టీ బెడ్ అన్నమాట. టీలు ఊటీల నుంచి చాలా టీ ఎక్స్పోర్ట్ అవుతుంటది అన్నమాట. మీకు ఇక్కడ చాలా రకరకాల ఫ్యాక్టరీలు అక్కడ చూస్తే అక్కడ కూడా ఒక ఫ్యాక్టరీ ఉంది చూడుర్రి. ఈ టీ బెడ్లు ఎట్లున్నాయో చూడుర్రి. ఇట్లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ప్యాకేజింగ్ చేసేవి పట్టుకుర్రు అనుకోండి, ఫ్రైట్ ఫార్వర్డింగ్ ఒకటే మిగులుతుంది. ఫ్రైట్ ఫార్వర్డింగ్ అంటే లాజిస్టిక్స్. మీరు బయ్యర్ని ఎట్లా పట్టుకోవాలి, బయ్యర్ ప్రాబ్లం కాదు, డౌన్ ద లైన్ ప్రొక్యూర్మెంట్ అనేది మెయిన్ ప్రాబ్లం అవుతుంది. మీరు క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటా ప్రోడక్ట్ని ఇన్ష్యూర్ చేసుకుంటున్నారు అనుకోండి, యు ఆర్ గుడ్. అండ్ వాళ్ళు బయ్యర్ అనేవాడు వర్క్ చేసేది టీ తోటో ప్రోడక్ట్ తోటో కాదు, మీతోటి. సో నాలెడ్జ్ పరంగా ఎన్హాన్స్ అవ్వండి. ఇంటర్నేషనల్ ట్రేడ్ని ఎట్లా వాడుకోవాలి, ఇండియన్ సప్లైని ఎలా వాడుకోవాలి, ఇట్లాంటివి ఆలోచించండి. బయ్యర్ అంటే బయ్యర్ దొరకడు, అర్థమైందా? నాలెడ్జ్ ఎన్హాన్స్ చేయండి, ఆటోమేటిక్గా యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ వాట్ యూ వాంట్. ఓకేనా? టీ బెడ్లు ఎట్లున్నాయి అర్థమైందా? ఇట్లాంటివి ఇంకా చాలా ఉంటాయి. ఓకేనా? రైట్.